ఎదురుగా ఇంత సాక్ష్యాలు జరుగుతుంటే మొత్తం దేశం మొత్తం డిజిటల్ పేమెంట్లు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ అమ్మకాల్లో మాత్రం క్యాష్ పేమెంట్లు తీసుకున్నారు. ఇంత కళ్ళెదురుకుంటా ప్రత్యక్షంగా సాక్ష్యాలు కనిపిస్తుంటే కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి శుద్ధపూత అని వీళ్ళు ఏదైతే వాదన చేస్తారో చాలా అసహ్యంగా ఉంది సార్ ప్రజలందరికీ వినడానికి. రైట్ చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ఏదో అంటున్నారండి, అడుగుతున్నారు, చెప్పి కంక్లూడ్ చేస్తారు. చెప్పండి. దేశం మొత్తం మీద మీకు ఎక్కడా కూడా అవినీతి జరగకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం నోటీ బంద్ చేయించి బ్లాక్ మనీ అంతా బంద్ చేయించి జిఎస్టీలు పెట్టి అలాగే అంత డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టి అంత క్లియర్ గా ఉండాలి అని చెప్పి దేశంలో మోడీ గారి ప్రభుత్వంలో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో మరి అన్ని వేల కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే అక్కడ అర్థమవుతుంది కదండి ఏ విధంగా అవినీతి జరిగింది, ఎవరి జేబుల్లోకి సొమ్ము పోయింది, డిస్టిలరీస్ యజమానిని ఎవరు బెదిరించారు, ఎవరు ఒక జగన్ అవినీతిని చూపిస్తూ మీరు తప్పించుకోకండి. మీరు ఒక దౌర్భాగ్యపు పార్టీ మీది, మీది ఒక దుర్నీతి పార్టీ మీది, మీది ఒక అబద్ధాల పార్టీ మీది, లేని పార్టీ మీది, నిజాయితీ లేని పార్టీ మీది. మీరు జగన్ చూపించేసి మీరు ఎస్కేప్ అవ్వకండి. జగన్ మీరు గొప్ప చూపించి మీరు తప్పించుకుంటారని చేయమనండి. జగన్ వేలు చూపించి మీరు తప్పించుకోవాలి. ఇప్పుడు 99% అంత పెద్ద అధికారులకు ఏం తెలుసు? అన్ని అబద్ధాలని, అన్ని అబద్ధాలే. మీరు నీతి లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, చిట్టిబాబు గారు ఒక మాట, నీతి నిజాయితీ లేదు, దౌర్భాగ్యపు పార్టీ వాళ్ళదే అంటున్నారు. అంటే నీతి అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి, మంచి పార్టీ అంటే ఏంటి? వైసీపీ పార్టీయా? అంతేనా? వైసీపీ నేను వైసీపీ అన్నానా? నీతి లేని పార్టీ నీతి పార్టీ అంటే వైసీపీ పార్టీ కూడా నీతి లేదంటారా? వైసీపీ పార్టీ కూడా నీతి లేని పార్టీ అంటారా? మీరే ప్రెసిడెంట్కి మీరే సమాధానం చెప్తే నన్ను అడగండి. కాదు సార్, మీరు అడిగింది అడుగుతున్నా. మీరేమన్నారు? నీతి లేదు, నీతి లేని పార్టీ అన్నారు. వైసీపీ పార్టీ నీతి గల పార్టీ అని నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. ఆవిడ పతివ్రత అంటే ఈవిడ లజ్జ అని అర్థం కాదు. వినండి, నేను అడిగేది ఈ పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడాడు, పవన్ కళ్యాణ్ ప్రజలు అన్నారు, నాలాంటి వాళ్ళు కూడా నమ్మాం ఏదో చేస్తాడని. ఒకటి కాదు, వరుసగా కులాలు వద్దన్నాడు, మళ్ళీ కులం కావాలన్నాడు, కుటుంబాలు వద్దన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మధ్యలో ఇంత వైజాగ్ స్టిక్ అప్పుడు ఏం అబద్ధాల గురించి మాట్లాడుతున్నారు? ఒక్క విషయంలో కానీ ఒక విషయంలో కట్టుబడి లేడు. అది హిందువులు తిడతాడు, హిందువులే చేశాడు, బతకాల కారణం అంటాడు, మళ్ళీ హిందువులు సనాతన ధర్మం అంటాడు, క్రిస్టియన్ క్రిస్టియన్ మతం అంటాడు, మళ్ళీ ఇప్పుడు సనాతన అంటాడు. ఎక్కడంటే ఒకదానికి పొంతన ఉందా? ఒకదానికి ఒక పొంతన ఉందా? నీతి ఉందా? దీన్ని నీతి అంటారా? దీన్ని రీచ్ అంటారా? దీన్ని నిబద్ధత అంటారా? దీన్ని నిలకడ అంటారా? వీళ్ళు మాట్లాడతారా? మాట్లాడేదానికి అర్థం ఉండదు, మీ మాటలకి అసలు విలువ ఉండదు. మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా మాకే అర్థం కాదు. సిగ్గుండాలి. అసలు మాట్లాడడానికి అర్హత లేదు, మాట్లాడుతున్నాడు, మీ పార్టీకి అర్హత లేదు. అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. ఏ అర్హత లేదు. 16 నెలలు జైల్లో మాట్లాడితే కాదు, జుట్టే కూడా ఆవేశంగా మాట్లాడితే కాదు, ప్రతిదీ అబద్ధమే. ఈ ఒక్కొక్కటి అడిగిందని సమాధానం పవన్ కళ్యాణ్ ఎన్ని చెప్పాడు? నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఎన్ని చెప్పాడు, ఎన్ని మాట చెప్పాడు? సమాధానం చెప్పమ్మా. పట్టుకుని నేను తరువు కొడతారు. మహిళల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం
ఏం మాట్లాడుతున్నారు మీరు? లైట్ తీసేసి ఒక దళిత మహిళ చదువుకుంటుంటే ఆ పట్టించుకున్న పాపాలు పోలేదు. మీరు మాట్లాడతారా? రైట్ ఒకటి చిట్టిబాబు గారు, ఎస్ సుజాత్ గారు మళ్ళీ ఇస్తా మీకు. సుజాత్ గారు దయచేసి ఆగండి, మళ్ళీ ఇస్తా. చిట్టిబాబు గారు పాయింట్కి వద్దాం. ఒకటి, నారా లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారిని కలవటం